నమస్కారాలు సార్. చందు అనే వ్యక్తికి ఒక నేరం చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఆ నేరం చేస్తే శిక్ష పడుతుందని తెలిసి చందు మోహన్ అనే వ్యక్తిని భయపెట్టి తను చేయాల్సిన నేరాన్ని మోహన్ అనే వ్యక్తితోటి చేయిస్తాడు. మోహన్ అనే వ్యక్తికి ఈ పరిస్థితిలో శిక్ష పడుతుందా? అందరికీ నమస్కారాలు. మీరు అడిగిన ప్రశ్నకు స్పష్టంగా సమాధానం అర్థం అవ్వాలంటే 2 కేసులను తీసుకొని వివరిస్తాను. మొదటి కేసు, కొందరు వ్యక్తులు తమ ఆస్తులకు నష్టం జరుగుతుందని తెలిసి తమ ఆస్తులను కాపాడుకోవడానికి ప్రభుత్వ అధికారులకు లంచం ఇస్తారు. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రభుత్వ అధికారులపైన లంచం ఇచ్చిన వారిపైన కేసు నమోదవుతుంది. కేసు నమోదైన తర్వాత కోర్టులో ఏం జరుగుతుందంటే, లంచం ఇచ్చిన కొందరు వ్యక్తులు ఏం చెప్పుకొచ్చారంటే తమ ఆస్తులకు నష్టం కలుగుతుందని ప్రభుత్వ అధికారులు బెదిరించారని, తమ ఆస్తులను కాపాడుకోవడానికి మేము లంచం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి లంచం ఇచ్చిన వారు చెప్పుకొచ్చారు. కానీ కోర్టులో న్యాయమూర్తి తీర్పు ఏమిచ్చారంటే, లంచం ఇచ్చిన వారు తమ ఆస్తికి నష్టం జరుగుతుందనో లేదో భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనో భయపడి లంచం ఇచ్చిన విషయం నిజమే. కానీ అక్కడ వారికి తక్షణమే ప్రాణాపాయం లేదు, ప్రాణాపాయం సంభవించే పరిస్థితి లేదు. కాబట్టి వారు అక్కడ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి లంచం ఇచ్చిన వారిపైన శిక్ష వేయాల్సిందని చెప్పేసి కోర్టు నిర్ణయిస్తుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కేవలం ఆర్థిక నష్టం జరుగుతుందనే భయంతో చేసే పనులకు చట్టం రక్షణ కల్పించదని చెప్పేసి కోర్టు తీర్పునిస్తుంది. మరో కేసు అండి, ఒక యజమాని ఒక శవాన్ని మాయం చేయాలనుకుంటాడు. ఈ విషయంలో తన పనివాడిని భయపెట్టి నువ్వు ఎలాగైనా నాకు సహాయం చేయాలి లేకపోతే నిన్ను చంపేస్తానని చెప్పేసి యజమాని పనివాడిని భయపెడతాడు. తర్వాత వాళ్ళపైన కేసు అవుతుందండి. యజమాని పైన మరియు పనివాడిపైన ఇద్దరిపైన కేసు అవుతుంది. తర్వాత కోర్టులో ఏం జరుగుతుందంటే, కోర్టులో పనివాడు ఏం చెప్పుకొస్తాడంటే, సార్ నాకు సహాయం చేయకపోతే చంపేస్తానని చెప్పేసి నా యజమాని భయపెట్టడం వల్లనే నేను ఆ పని చేశాను, దయచేసి నన్ను శిక్షించవద్దని చెప్పేసి పనివాడు చెప్పుకొస్తాడు. తర్వాత న్యాయమూర్తి ఏం తీర్పునిస్తాడంటే, ఇక్కడ పనివాడికి తక్షణ మరణ భయం ఉన్నందున అతను ఆ పని చేశాడు, అంటే అతను నేరం చేసిన అది బలవంతంగా జరిగింది కాబట్టి పనివాడిని శిక్షించలేము. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 32 ప్రకారంగా ఇతర పనివాడికి రక్షణను కల్పిస్తూ యజమానిని శిక్షిస్తుందండి. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సుప్రీంకోర్టు, హైకోర్టులు విధిస్తున్న శిక్షలను, చట్టాలను మీ ముందుకు చిన్న కేసుల రూపంలోను, కథల రూపంలోను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలండి. చట్టం ఏంటో మీకు తెలియజేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.